ఏలో ఉన్న 15 కులాలకు 3% వచ్చేదని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే 2011 నుండి 2024 మధ్యలో 13 సంవత్సరాలు తేడా ఉంది కనుక 3% మేము వస్తుందని నమ్ముతున్నాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయనిది ఏమనగా కుల గణన ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్ మరో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా అధికారంలోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత అసెంబ్లీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 37 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు కూడా నియమించారు. వెనుకబడ్డ కులాలైన వారికి ఇంతవరకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్గా వెనుకబడ్డ జాతులకు సంబంధించిన మా బేడపుడు జంగాలకు చైర్మన్ పదవి ఇచ్చి 10,000 కోట్ల రూపాయలు నిధి ఏర్పాటు చేయాలని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నా మా బేడబుడుగ జంగాలు ఇప్పటికీ 80% పూరి గుడిసెలలో నివసిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లలో మా బేడబుడుగ జంగాలకు 20% కేటాయించాల్సిందిగా, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మరో 20% కేటాయించి మొత్తానికి 40% ప్రభుత్వం కేటాయించాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లో ప్రతి కులానికి కమిటీ హాళ్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర నాలుమూలల నుండి వివిధ పనుల విషయంలో మా బేడబుడుగ జంగాలు హైదరాబాద్కు వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో, ప్లాట్ఫామ్ల పైన వివిధ రకాలుగా నానా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే హైదరాబాద్లో 1000 గజాల స్థలం ఇచ్చి కమిటీ హాలు నిర్మించాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ విషయంలో వాళ్ళు ఏ కేటగిరీలో 15 కులాలు కలిపి వారు 1% పర్సెంటేజ్ కేటాయించారు. ఇంతకుముందు ఇందులో 15 కులాల్లో పంబల మన్నె కులాల వారిని చేర్చి వారు 1% కేటాయించారు. పంబల మన్నె కులాల వారు విద్య, ఉపాధి, ఉద్యోగం, ఆర్థికంగా అనేక రంగాలలో ముందున్నారు కనుక వారిని వెంటనే తొలగించి వెనుకబడ్డ కులాలైతే రాష్ట్ర ప్రభుత్వం సంచార జాతులుగా గుర్తించి ఎవరైతే సంచార జాతులు వెనుకబడ్డ కులాలైతే ఉన్నారో వారిని మొదటి ఏలో చేర్చాలన్న ఏ ఉద్దేశంతో అయితే ప్రభుత్వం వర్గీకరణ చేసిందో అదే ఉద్దేశంతో సంచార జాతులుగా వెనుకబడ్డ కులాలు ఎవరైతే ఉన్నారో ఈ పంబల మన్నె కులం వారిని తొలగించి సంచార జాతికి సంబంధించిన వాళ్ళని కలిపి 3% రిజర్వేషన్ 2024 ఆధారంగా 3% రిజర్వేషన్ కేటాయించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా ఎన్నో సమస్యలు తెలంగాణ రాష్ట్రం గతంలో ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మా తెలంగాణ మాకు కావాలనే వివిధ కార్యక్రమాలకు సంబంధించి అందులో పాల్గొని ఉద్యమ స్ఫూర్తితో పోరాడిన మా ఎస్సీ వర్గానికి సంబంధించిన వాళ్ళే తప్ప ఇంకా మిగతా వాళ్ళు కేవలం ఒక నాయకత్వం వహించారు. అందుకొరకే స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినా కూడా సంచార జాతులకు సంబంధించి ఇప్పటికీ అభివృద్ధి జరగలేదు. నేనేమంటున్నానంటే ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా సంచార జాతులకు సంబంధించిన వారికి రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు వారికి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నది కాబట్టి ఈ సంచార జాతులకు సంబంధించిన వాళ్ళు వెనుకబడ్డ సంచార జాతులకు సంబంధించిన వారికి చైర్మన్ పదవి ఇచ్చి
10,000 కోట్ల రూపాయలు నిధి ఏర్పాటు చేయాలన్న మా బేడబుడిగ సంఘం జనసంఘం తరఫున ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతూ, రాష్ట్ర బేడబుడిగ సంఘం జనసంఘం ఆధ్వర్యంలో సిరిపాటి వేణు అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము, మన బేడబుడిగ సంఘాలను మేము గత కమిటీలో మేము ఎన్నోసార్లు షమీమా అఖ్తర్ గారికి మేము చాలా జిల్లాలలో వారికి విన్నవించడం జరిగింది. మమ్మల్ని మా యొక్క బాధలను సాధలను మా యొక్క ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకొని మాకు ప్రత్యేకంగా గ్రూప్ 1లో చేర్చడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఇట్టి విషయానికి సహకరించినటువంటి ప్రభుత్వము రేవంత్ రెడ్డి సీఎం గారికి మరియు దామోదర్ రాజు నరసింహ గారికి మరియు మంత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా మా పరిస్థితి ఏంటంటే, ఇంకా మాకు ఏ గ్రూప్ లో చేర్చడం అంటే ఫస్ట్ ఏ గ్రూప్ లో 1 గ్రూప్ లో చేర్చడం వల్ల మాకు ఆనందమైన ఒకటి తీరని లోటుగా మిగిలిపోయింది. దీనిలో ఏంటంటే మాకు 1% అనేది సరిపోదు. దీనివల్ల మేము చాలా ఇప్పటికీ మమ్మల్ని మంచిగా చాలా అన్యోన్యంగా చాలా గుర్తించడం జరిగింది, చాలా బ్రహ్మాండంగా గుర్తించడం జరిగింది. బట్ కాకపోతే మేము ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి మాకు 1% కాకుండా 3% గుర్తించాలని 3% చేయాలని మేము ప్రభుత్వాన్ని మరియు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ సందర్భంగా. అదేవిధంగా గ్రూప్ 1లో డెవలప్ అయినటువంటి కొన్ని కులాలను 2 కులాలను చేర్చడం జరిగింది. దానివల్ల మేము ఇప్పటికే ఆర్థికంగా రాజకీయంగా సంచారంగా జీవిస్తున్నటువంటి మా కులంలో మా పరిస్థితులలో మళ్ళీ వీళ్ళు ఎప్పుడైతే స్థిర నివాసాలు ఏర్పరచుకొని ఉన్నటువంటి కులాలు మన్య గాని మరియు పంబాల కులస్తులు గాని వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా చాలా ఎదిగి ఉండడం వల్ల వాళ్ళు మమ్మల్ని డామినేషన్ చేసి మాకు అధికంగా వచ్చేటువంటి ఫలాలని కూడా వాళ్ళు చేయించుకునే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని మేము దయచేసి కోరేది ఏంటంటే ఆ 2 గ్రూపులను తీసి మీకు వాళ్ళు ఆర్థికంగా అధికంగా లబ్ధి పొందిన వాళ్ళు కాబట్టి వారిని వేరే గ్రూప్ లో చేర్చాలని కోరుతున్నాము. దయచేసి మేము చాలా వెనుకబడి ఉన్నాము. మా బేడబుడిగ సంఘాలు రకరకాల కులాల పేర్లతోటి కొన్ని అన్ని ఉండడం వల్ల మేము చాలా నష్టపోయినాము. ఈ జనాభా లెక్కలు అనేది ఈ 2011 లెక్కలు తీసుకోవడం అనేది చాలా కరెక్ట్ కాదు. ఇప్పుడున్నటువంటి జనాభా లెక్కని ఎప్పుడైతే మీరు జనగణన ఇప్పుడు మన కుల సర్వే చేసిరో ఈ కుల సర్వే చేసినటువంటి కులంలో ఈ తీసుకున్నటువంటి జనాభాను తీసుకొని దాని ప్రకారమే చేసినట్లయితే మేము అధికంగా లబ్ధి పొందుతా ఉంటాం. ఇది ఇప్పుడు రిజర్వేషన్ బీసీల రిజర్వేషన్ వచ్చేసరికి అంటే వాళ్ళకి వ్యతిరేకంగా కాదు, బీసీల కులస్తుల రిజర్వేషన్ ఏమో ప్రస్తుతం తీసుకున్నటువంటి గణన లెక్కల ప్రకారము వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తే మాకున్నటువంటి రిజర్వేషన్ 2011 లెక్కల ప్రకారం ఎందుకు తీసుకోవాలి? దయచేసి ప్రభుత్వాన్ని విన్నవించేది ఏంటంటే అది కరెక్ట్ కాదు. ఒకరికి బీసీల సామాజిక వర్గానికి ఒక న్యాయము, ఎస్సీ సామాజిక వర్గానికి ఒక న్యాయము అనేది కరెక్ట్ కాదు అనేది మా యొక్క అభిప్రాయం. దయచేసి ప్రభుత్వాన్ని స్వచ్ఛందంగా మేము కోరేది ఏంటంటే దయచేసి ఈ 2 కులాలను తొలగిస్తూ మా యొక్క గ్రూప్ ఏలో 3% చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదిగినటువంటి ఈ పంబాల గాని మన్య గాని ఈ యొక్క కులస్తులను వేరే గ్రూప్ లో చేర్చాలని ఆశిస్తూ ఈ ప్రభుత్వం మాకు సానుకూలంగా స్పందించి మాకు ఈ యొక్క రిజర్వేషన్ పర్సెంటేజ్ పెంచి వాళ్ళని తొలగించి మమ్మల్ని ఆదుకుంటాదని ఈ ప్రభుత్వాన్ని సవినీయంగా కోరుకుంటున్నాం. నాకు ఇచ్చినట్టు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా వేదికపై నుంచి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై భీమ్. ప్రెస్ మీట్ వారందరికీ ముఖ్యంగా వారందరికీ అభినందనలు. మన స్టేట్ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు వారు ఏర్పాటు చేసినటువంటి కమిటీ ద్వారా బేడబుడిగ సంఘాలన్న కులస్తుల్ని సంచార జాతులుగా గుర్తించి మేము కోరుకున్నప్పటికీ ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ప్రతి జిల్లాలో 10 జిల్లాల్లో మా బేడబుడిగ సంఘం కులస్తులు సంచార జాతులు తిరుగుతూ పూరి గుడిసెల్లో ఉంటూ రాజకీయంగా ఏది అనుభవించలేకపోయి వెనుకబడ్డ కులము బేడబుడిగ సంఘం కులం. విద్యాపరంగా కూడా అక్షరస్యులుగా లేక నిరక్షరస్యులుగానే ఉంటున్నటువంటి కులం బేడబుడిగ సంఘం కులం. మా కులము సంచార జాతి, ఎటు తిరిగినా
ఎక్కడ నివాసమైనటువంటి ఏకమైన స్థానం లేకుండా ఊరూరు తిరుగుతూ కథలు చెప్పుకుంటూ బుర్ర కథలు చెప్పుకుంటూ శవాల దగ్గర రాత్రి కథలు చెప్పుకుంటూ జీవిస్తున్న జాతి బుర్గ జంగం జాతి. సమీం అఖ్తర్ అయ్యా గారిని కూడా మేము ప్రతి జిల్లాలో కోరుకుంటున్నాం. అయ్యా మాదిగ వారు ఉద్యోగాల్లో కూడా వారే ముందుంటున్నారు, మాలవారు కూడా ఉద్యోగాల్లో వారే ముందుంటున్నారు. మమ్మల్ని మాత్రం రాజకీయంగా గుర్తించడం లేదు, సామాజికంగా గుర్తించడం లేదు. మేము వెనుకబడి ఉన్నాము. మా కులము వారు మాల కానీ మాదిగ కానీ ఆ కులాల్ని కాకుండా మా బేడపుడుగ జంగం సంచార జాతుల్ని మీరు ఏర్పాటు చేసి మాకు ఏ గ్రూప్లో చేర్చాలని మేము కోరినప్పటికీ సమీం అఖ్తర్ అయ్య గారికి సార్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజమైన సర్వే చేసినందుకు, మమ్మల్ని ఏర్పాటు చేసినందుకు, మేము కోరుకున్నట్టు ఏ గ్రూప్లో చేర్చినందుకు ప్రత్యేకంగా కమిషనర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఈ 15 గ్రూపుల్లో 15 జాతుల్ని ఏర్పాటు చేసినప్పటికీ దీంట్లో గొప్పవారు ఉన్నారు. వీరు సంచార జాతులు కాదు. ఈ పంబాడ కానీ మరియు మన్నే కానీ వీరు నిరక్షరస్తులు, ధనికులు. వీరిలో రాజకీయవేత్తలు ఉన్నారు, పెద్ద మేధావులు వీరు ఉన్నారు. కాబట్టి మా సంచార జాతుల్ని గుర్తించి, మీకు తెలుసు సంచార జాతులు ఉన్నటువంటి ఇంకా ఉన్నాయి, ఆ సంచార జాతుల్ని మా గ్రూప్ 1లో చేర్చి రిజర్వేషన్ శాతానికి వస్తే మాకు ఒక రకంగా బాధగా ఉన్నది. ప్రభుత్వము మా పైన దయ చూపి మా రాష్ట్ర బేడబుడుగ జంగాన్ని గుర్తించి దీంట్లో పర్సెంటేజ్ పెంచాలని మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. 1% ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ని 3% పెంచాలని ప్రభుత్వాన్ని మరొకసారి కమిటీని ఏర్పాటు చేసి మా సంచార జాతుల్ని గుర్తించి మాకు 3% రిజర్వేషన్ ఇవ్వాలని కోరుచున్నాము. ఈ సమయం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. 30 సంవత్సరాల నుంచి త్యాగం చేస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణను 7 కూడిన ధర్మాసనం ఏబీసీలుగా చేసి అందులో మమ్మల్ని ప్రత్యేకంగా ఏ గ్రూపులో చేర్చినందుకు గవర్నమెంట్కు ప్రత్యేకత కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి ఎందుకంటే మేము సంచార జాతులుగా జీవిస్తున్నటువంటి యొక్క తరుణంలో ఈ యొక్క గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మహాసముద్రం లాంటిది. అందులో ఎలాంటి జీవులైనా ఏ విధంగా బ్రతుకుతాయో ఒక సముద్రంలో, అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రతి ఒక్క జీవికి ప్రతి ఒక్క రిజర్వేషన్ కల్పించినందుకు మరి గవర్నమెంట్ కు మా యొక్క కులం తరఫున ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మాల సోదరులు కానీ మాదిగ సోదరులు కానీ మేము వ్యతిరేకం కాదు, ఎందుకంటే వారు స్థిరమైపోయినటువంటి జాతులు కాబట్టి. మేము స్థిరంగా ఉన్నటువంటి జాతి సంచార జాతుల మేము, ఎందుకంటే వారితో పాటు మాకు 1% పర్సెంటేజ్ ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అయ్యా మాకు సరిపోతలేదు, ఆ 1%లో మేము జీవించలేము, దాంతోపాటు ఇంకా 2% మీరు కల్పించి 3% మా యొక్క కులానికి ఇస్తారని మీ యొక్క గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాం. మరియు ముఖ్యంగా మాకు ఆర్థికంగా లేము కాబట్టి, విద్యాపరంగా కానీ ఆర్థిక ప్రకారంగా కానీ రాజకీయ ప్రకారంగా మేము లేము కాబట్టి మాకు ముఖ్యంగా బ్యాంకు లోన్లు ఎలాంటి ఒక నియమ నిబంధనలు లేకుండా అప్పులు ఇచ్చే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా విద్యాపరంగా కూడా మేము వెనుకబడి ఉన్నాం కాబట్టి ఎస్సీ హాస్టల్లో చేర్చుకోవడానికి మా పిల్లలకు ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా కూడా నేరుగా డైరెక్ట్గా హాస్టల్లో చేర్పించుకోవాలని కోరుకుంటున్నాం. మరియు అదేవిధంగా ముఖ్యంగా మేము ఇండ్లు లేకుండా గుడిసెలలో బతుకుతున్నాం కాబట్టి మీరు ప్రవేశపెడుతున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మొట్టమొదలుగా అందులో 20% మొట్టమొదలు విలేజ్లలోకి వస్తే బెడబుడవ సంఘాలు ఉన్నారనే ఒక కాన్సెప్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మాకు 20% ముందుగానే మాకు మీరు ఇచ్చే 5-6 లక్షల సాయంతో మాకు ముందుగానే ఆ సాయం మాకు అందించి మా యొక్క నిరుపేదలో జ్యోతిగా నిలుస్తారని మరి రేవంత్ రెడ్డి సర్కార్ గారిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరియు ఇదే విధంగా
ఏబిసిడి వర్గీకరణలో చేర్చినటువంటి పంబల గాని మన్య గాని వాళ్ళు ఆర్థిక ప్రకారంగా గాని రాజకీయ ప్రకారంగా గాని విద్యా ప్రకారంగానే ఎదిగినారు కాబట్టి వారితో మేము ఢీక్కున్నటువంటి స్థాయిలో లేము కాబట్టి సార్ మమ్మల్ని దాంట్లో నుంచి మా దాంట్లో నుంచి వాళ్ళని వేరు చేసి వారిని ఏ గ్రూప్ లో చేస్తారో అది మీకు ధర్మాసనంకే తెలిసి ఉంటది కాబట్టి మేము వారికి కూడా వ్యతిరేకం కాదు. మేము అడుగుతున్నాం, అయ్యా మాకు సరిపోతలేదని అడుగుతున్నాం కాబట్టి మా యొక్క కోరికను మన్నించి ఒక తల్లిలాగా ఆదరించి మా యొక్క జాతిని ఆర్థిక ప్రకారంగా బలోపేతం చేస్తారని మా యొక్క బుడగ సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అన్నగారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రెస్ మీట్ పెట్టినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. అయితే మేము ఏమంటున్నామంటే గతంలో ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం చూసినప్పుడు కొన్ని కులాలు అప్పటికి కుల సర్టిఫికెట్ కొన్ని ప్రాంతాలలో పుట్టలేదు. ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో కుల సర్టిఫికెట్ల విషయంలో కూడా మేము ఫైట్ చేయవలసి వస్తుంది. అంటే ఈ కుల సర్టిఫికెట్లు ఇప్పుడే ఈ రకంగా మేము ఫైట్ చేస్తున్నామంటే అప్పుడు 2011 లెక్కల సంవత్సరం అప్పుడు ఎన్నో రకాలుగా మేము కుల సర్టిఫికెట్లు మా కమ్యూనిటీకి రాలేదు కాబట్టి ఆ 2011 జనాభా లెక్క చూస్తే 1,11,000 చిల్లర ఉంది. ఇప్పుడు కులగణన ఆధారంగా చూస్తే దాదాపుగా 3.5-4 లక్షలు జనాభా ఉండే అవకాశాలు ఉంటాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కేసీఆర్ గారు సమగ్ర సర్వే చేసినప్పుడు దాదాపుగా 2 లక్షల చిల్లర ఉందనేది అప్పుడున్న రిపోర్టు ఆధారంగా ఉంది. కానీ అప్పటికి ఇప్పటికి ఇంకా తక్కువ కనబడుతుంది జనాభా. అంటే ఎందుకు తక్కువ కనబడుతుందని అంటే కొన్ని ప్రాంతాలల్లో కుల సర్టిఫికెట్లు లేకపోవడం, కొన్ని ప్రాంతాలల్లో మా కులపోలే తప్పుడు సర్టిఫికెట్లు తీసుకోవడం, ఈ విధంగా కొన్ని ప్రాంతాలలో జరగడం వల్ల ఈరోజు సంఖ్య కనబడుతుంది. ఖచ్చితంగా 3-3.5 లక్షలు పైన ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నా సార్. ముందుగా సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ వర్గీకరణకు ఒక విధానాన్ని రూపకల్పన చేసి సుప్రీంకోర్టుకు అందించినటువంటి మరి భారతదేశ ప్రధానమంత్రికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆ ఒక ఎస్సీ వర్గీకరణని రాష్ట్ర ప్రభుత్వమైన రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి వర్యులకు వారికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి మన ముందు ఉంచుండు 76 సంవత్సరాలు కావస్తుంది స్వతంత్రం వచ్చి. కానీ మా దళితులకు మరియు మా బేడా బుడిగ జంగాలకు ఇంకా సంచార జాతులకు నిజమైన స్వతంత్రం ఇప్పటిదాకా రాలేదు. కాబట్టి అదేవిధంగా నిజమైన స్వతంత్రం ఇప్పుడు వచ్చిందని మేము భావిస్తున్నాం. అంబేద్కర్ గారి ఆశయాలు ఇప్పుడు నెరవేరుతున్నట్టుగా మాకు అనిపిస్తున్నది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం దేశముల్నే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్గీకరణని అమలు చేయడం అనేది కూడా ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా దామోదర రాజనరసింహ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా సంచార జాతులతో కలిపి మేము కూడా సంచార జాతులను గుర్తించి మమ్మల్ని ఏ కేటగిరీలో చేర్చడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం, సంతోషంగా కూడా భావిస్తున్నాం. అదేవిధంగా కేటగిరీలో చేర్చడం మంచిదే ఉంది, సంతోషమే ఉంది. 15 కులాలతోటి మరి ఒక ఏ కేటగిరీ చేయడం కూడా సంతోషమే. దానితో పాటు మాలో ఆల్రెడీ ఒక 2 జాతులు అభివృద్ధి చెందిన జాతులు ఉన్నవి. వాటి గురించి మా పెద్దలు కూడా చెప్పారు ఆల్రెడీ. కాబట్టి వర్గీకరణ అనేది జనాభా తమాషా ప్రకారం చేశారు కాబట్టి 2011 తమాషా ప్రకారం చేయడం వల్ల ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మా జాతికి ఎవరు సర్టిఫికెట్ లేవు, కుల సర్టిఫికెట్ లేవు. అదేవిధంగా రెండోది మా జాతిలో మేము ఈ కులస్తులం అని కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి అప్పుడు మాకు ఆ సర్టిఫికెట్ లేనందువల్ల మరి ఆ సర్వేలలో కూడా మేము పాల్గొనలేని రోజులు జరిగినాయి. దానివల్ల మేము చాలా వెనకబడిపోవడం జరిగింది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కటే విన్నవిస్తున్నాం మేము. ఎందుకంటే
రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మా మీద చాలా దయ ఉందని కూడా మేము నమ్ముతున్నాం. మా బేడబుడిగ జంగాలు కూడా అతనికి మేము రుణపడి ఉంటామని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకు అంటే 2024 తమాషా ప్రకారం మరి చేసిన కులగురణ దృష్టిలో పెట్టుకొని మా జనాభా ఎంతుందో దాని ప్రతిపాదన తీసుకొని మాకు కేటాయించవలసిందిగా మేము మనవి. రెండోది 3% మాకు కంపల్సరీ వస్తుంది. దగ్గర మేము 2.5 లక్షల నుండి 3 లక్షల చిల్లర పైన ఉంటాం. కానీ మాకు 1,11,700 చిల్లర చూపించారు. కాబట్టి దానివల్ల మేము చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. దయచేసి రాష్ట్ర గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని మా మీద దయ ఉంచి ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈ ఒక కులగణన ఆధారంగా మాకు కేటాయిస్తుందని మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా మా యొక్క రాష్ట్ర కమిటీకి, బేడాబుడిగ జంగం జనసంఘం కమిటీకి, అదే మా అధ్యక్షుడికి ధన్యవాదాలు. ఓం నమః శివాయ. కోడిగంటి నరసింహ, పేడ బుడగదంగ కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షునిగా పనిచేస్తున్నా. అదేవిధంగా ఈ ప్రెస్ మీట్ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన జనసంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణుగారికి, ఆయన మిత్ర బృందానికి, సంఘ నాయకులకు అందరు కూడా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ ప్రెస్ మీట్కి వచ్చిన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కడమ సాదేవ్ గారు, బన్ని గారు, చిన్నకోటయ్య గారు, గానం రాజు గారు, మిగతా వారికి అందరూ ప్రత్యేక ఉద్యమాభివందనాలు. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులు మీ అందరి కూడా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. వాస్తవంగా మిత్రులారా, ఈ సమాజానికి సూర్యుడు వెలుతురిచ్చి చంద్రుడు క్రాంతినించే ఎంత వాస్తవమో, చీకటిలో ఉండా సామ్రాజ్యాలని వెలుగులో తీసుకొచ్చే ఒక ప్రెస్సు, ఒక మీడియా ద్వారాగానే సమాజానికి వెలుగురు చూపించేది. ఎందుకంటే